సెప్టెంబర్ 13 దేవుని వాక్య ధ్యానం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అంతా క్షేమంగా సమాధానంగా ఉన్నారు కదా? దేవుని మహాకృప మన హృదయాలకు, మన కుటుంబాలలో, మన చుట్టూ పరిస్థితుల్లో సమాధానము అనేది ఉండడం ద్వారా మన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది అని మనం భావించాలి. ఎందుకో తెలుసా? నేడు హృదయంలో సమాధానం కొరకు, అంటే పీస్ పొందుకోవాలని, ఒక తెలియని గిల్ట్ లేకుండా ఉండడానికి మనిషి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఎక్కడికెక్కడికో వెళ్తున్నాడు, ఏవేవో చేస్తున్నాడు, తన మానవ ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాడు. లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్ కొరకు ఒకరు వెళ్తారు, ఇంకొక దాని కొరకు ఎక్కడికో వెళ్తే సమాధానంగా ఉండొచ్చు. ఈ టెన్షన్స్, ఈ మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది అని రకరకాల పరిస్థితుల మధ్య రకరకాల నిర్ణయాలు తీసుకునేవారు మన చుట్టూ కనబడుతూ ఉంటారు. కుటుంబాల విషయాల్లో కానీ, ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో, ఇంకా ఇతరితర పరిస్థితుల మధ్యలో తీవ్రమైన ఒత్తిడిలోనే అనుకోని నిర్ణయాలు తీసుకునేవారు కూడా కనబడతారు. ప్రియులారా, ప్రభు వాక్యం చెప్తుంది, ఇదిగో సమాధానాన్ని నేను ఇస్తాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి, పీస్ అనే దానిని అనుగ్రహిస్తాను. అలాంటి సమాధానం అనబడిన గొప్ప ఆశీర్వాదం, సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానకర్త అనబడిన దేవుడు, ఆదరణకర్తను మనకు పంపి మనతో ఉంచినటువంటి దేవుడు, మనము అందరితో సమాధానంగా ఉండమని చెబుతూ ఉన్నాడు. సమాధానాన్ని ప్రకటించే వారంగా, సమాధానాన్ని నెలకొల్పే వారసులుగా మనల్ని ఉంచాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. సమాధానపరిచేటువంటి స్థాయి మన విశ్వాసపు స్థాయిని తెలియజేస్తుంది. అలాంటి స్థాయిలోనికి వెళ్ళేవారు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన బిడ్డలుగా మార్చబడతారు అని ప్రభు గొప్ప వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు చేసిన అద్భుతమైన ప్రసంగాలలో కొండ మీద ప్రసంగం చాలా మందిని ప్రభావితం చేసింది. ఆ ధన్యతలలో ఒకటి ప్రభు అంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు, దేవుని పిల్లలుగా చెప్పబడతారు. ఈరోజు నీవు నీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, నీ చుట్టూ నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ సమాధానాన్ని నెలకొల్పే వారసునిగాను ఉండాలి. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవక్త వస్తున్నాడంటే, దేవుని సేవకుడు వస్తుంటే, దేవుని బిడ్డ వస్తుంటే, నీవు సమాధానంగా వచ్చుచున్నావా అనే మాటని పలుకుతారు. ప్రభు కూడా తన శిష్యులకు చెప్పారు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు సమాధానము కలుగునుగాక అని పలకమని. నిజమే, దేవుని సమాధానం ఆ ఇంటికి, ఆ మనుషులకు వెళుతూ ఉంటుంది. షాలోమ్ అనబడినటువంటి ఆ మాట వారి జీవితాలకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మనము నోటితో షాలోమ్ అంటాం కాదు, హృదయములో అటువంటి గొప్ప సమాధానాన్ని చూపించి క్రియలలో కనబరిచే వారంగా, ఆత్మఫలములలో ఒకటైన సమాధానాన్ని మనం పొందుకున్నప్పుడు ఆ అద్భుతమైన ఆత్మఫలం మనం అనుభవించగలుగుతాం, ఇతరులకు పంచగలుగుతాం. అట్టి కృప దేవుని కుమారులుగా మిమ్మల్ని మార్చి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ సమాధానాన్ని మనుష్యుల మధ్య నెలకొల్పే అద్భుతమైన దేవుని బిడలగా నీ బిడలను మార్చండి, ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.